నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రంపచోడవరంలో జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో మారథాన్ రన్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో తెప్ప మహోత్సవ కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్. మొంతా తుఫాన్ దృష్ట్యా దేవీపట్నం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే శిరీషాదేవి. తుఫాన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కన్నబాబు. ఏలేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు. ప్రాజెక్టు నుండి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాల్వకు గండి. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరంలో జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు యువకులతో మారథాన్ రన్ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి పందిరి మామిడి జంక్షన్ వరకు ఈ రన్ కొనసాగింది. మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా సమైక్యంతో జీవించాలని, అలాగే పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డీఎస్పీ సాయి ప్రశాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, పోలీసులు పాల్గొన్నారు. ఐక్యతా దినోత్సవం అంటే మనందరూ స్కూల్లో చదివి ఉంటాం కదా, భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని చెప్పేసి. అంటే వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, ఇలా ఎన్నో జాతుల, మతాల, కులాల సమ్మేళనం మన భారతదేశం. ఇలా ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసికట్టుగా ఉండాలి అంటే కలిసికట్టుగా ఉన్నాము. గత 78 సంవత్సరాలు కలిసికట్టుగానే ఉన్నాము. మనతో పాటు స్వాతంత్రాలు సంపాదించిన చాలా మన చుట్టుపక్కల దేశాలు కులాల మధ్య, మతాల మధ్య ముఖ్యంగా కొట్టుమిట్టాడుకుంటూ దేశాలు విడిపోయిన దేశాలు కూడా ఉన్నాయి. కానీ మన దేశం మాత్రం ఇలా ఉందంటే మనందరిలో ఒక ఐక్యత ఉంది. ఈ ఐక్యతని ఈ రాష్ట్రీయ ఏకతా దినోత్సవం, ఐక్యతా దినోత్సవం మనం జరుపుకుంటాం. ఈ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఈరోజు మనం అక్కడి నుంచి ఒక రన్ పెట్టుకుందాం. ఓకే. అండ్ రెండవది ఏంటంటే ఈ పోలీస్ కమమరేషన్ డే 21 అక్టోబర్ ఏదైతే జరుగుతుందో అందులో భాగంగానే మనందరం కూడా రేపు రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎలిజిబుల్ గా ఉంటారో, 18 years దాటిన బ్లడ్ డొనేషన్ ఎలిజిబుల్, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో, ఎవరైతే నేను బ్లడ్ ఇవ్వగలను, నాకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగానే ఉందా అనుకుంటారో వాళ్ళందరూ కూడా రేపు రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి బ్లడ్ డొనేషన్ ఇస్తే మనం ఇచ్చిన బ్లడ్ కూడా వేరొకరు ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్లడ్ తక్కువగా ఉండి అవస్థలు పడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే అది హెల్ప్ అవుతుంది. అండ్ మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఈ రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరందరూ వయసులో చిన్నవాళ్ళు, 18, 19. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు నిర్వహింపబడే తెప్ప మహోత్సవ కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్ నిర్వహించిన ఆలయ అనువంశిక ధర్మకర్త మరియు కార్యనిర్వహణాధికారి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో క్షీరాబ్ది ద్వాదశి నాడు నిర్వహింపబడే తెప్ప మహోత్సవ కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్ నిర్వహించిన ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ మరియు కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ విభాగం అధికారులు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు దేవీపట్నం మండలంలోని భారీ తుఫాను దృష్ట్యా పడిపోయిన వరి చేలను మినపచేలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగింది. ముందుగా ఫజిల్లాబాద్ గ్రామంలో షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంనకు టీడీపీ సీనియర్ నాయకులు ఈత శివాజీ, దాకారపు సత్యనారాయణ వారితో కలిసి స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ రైతులు ప్రగడ దివేశ్వరరావు, గేదెల సుబ్బారావులకు చెందిన తుఫాన్ తాకిడికి గురైన మినపచేను పరిశీలించడం జరిగింది. ఏ రైతు నష్టపోకుండా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఇందుకూరుపేట గ్రామంలో గోపాలపురం వెళ్లే రోడ్లో ఉన్న కొత్తపల్లి జయారావు అన్నవరంకు సంబంధించి తుఫాన్ తాకిడికి గురైన వరి చేలను పరిశీలించారు. ఏ రైతు ఇబ్బంది పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల సహాయం సహకారాలు అందించాలని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోంతా అతి భారీ తుఫాను దృష్ట్యా ముందు చూపుతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి వర్యులు నారా లోకేష్ వారు సమయస్ఫూర్తితో ముందస్తుగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం గానీ ధన నష్టం గానీ జరగలేదని, కానీ తుఫాను దృష్ట్యా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని, రైతులు ధైర్యంగా ఉండాలని, రైతులు నష్టపోకుండా చూసే బాధ్యత నాది అని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరి చేను కానీ మినప చేను కానీ ఏ రైతు నష్టపోకుండా ప్రతి గ్రామం నుంచి వివరాలు పక్కగా సేకరించాలని ఎంఈఓకు, ఎంఆర్ఓకు ఆదేశించారు. అనంతరం ఇందుకూరుపేట నుంచి గోపాలపురం వెళ్ళు రోడ్డు సమస్య కోసం కారం రామన్న ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాడి అదేవిధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈరోజు ప్రధానంగా మన దేవీపట్నం మండలంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ వరి అదేవిధంగా మినుములు కూడా మినప చేనులు ఎక్కువగా వేస్తున్నారు. మన దేవీపట్నం మండలంలో వరి కంటే ఎక్కువ మినప చేనులు ఎక్కువ యొక్క పాడైనవి కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము. ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము చేసుకోమని ఆ యొక్క లిస్ట్ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది. మేము ఎమ్మెల్యేగా రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు అదేవిధంగా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మొంతా ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందే ఆలోచన ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. దాని నిమిత్తం ఆయన ఆలోచన నిమిత్తం ఈరోజు రాష్ట్రంలో చాలా మటుకి ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం, మనం సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఉండడం వల్ల కొంచెం పనులు అవని పరిస్థితి ఉంది. అయితే నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ప్రజల కోసం ఆలోచించి అభివృద్ధి సంక్షేమం అందించేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరికి రేపొద్దున స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎవరు నిలబెట్టినా వాళ్ళకి మనం ఓటేసుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక భరోసాను అయితే ఎమ్మెల్యేగా నేను ఇస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు గమనించండి, మేము ఎన్నడూ లేని విధంగా ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు గ్రామంలో ప్రతి గ్రామానికి ప్రతి మూలకి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నాగమల్లి తోట నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు యూనిట్ ఫర్ రన్ నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పోలీస్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు. స్వాతంత్రం అనంతరం భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రిగా పనిచేసి విశాల భారతావనికి ఏకతాటిపైకి తెచ్చారన్నారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పటేల్ జయంతి సందర్భంగా రన్ నిర్వహించి ముగించామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్డిపిఓ మనీష్ పాటిల్, జిల్లా పోలీస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ఎంఎన్ మూర్తి, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, సిఐలు నాగదుర్గారావు, అప్పలనాయుడు, రమేష్, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందేశాన్ని తోటి వారందరిలో గట్టిగా కృషి చేస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆత్మీయత, నా దేశ ఏకీకరణ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక నా దేశ అంతర్గత భద్రతను తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. జై హింద్. అక్టోబర్ 21 పోలీస్ కమెమరేషన్ డేతో స్టార్ట్ అయ్యి 10 రోజుల పాటు వీ హ్యావ్ వేరియస్ ఈవెంట్స్. దాని క్లోజింగ్ డే ఇవాళ 31న
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారి 150వ జయంతి సందర్భంగా ఒక యూనిటీ రన్ ఒకటి కండక్ట్ చేసాం. మార్నింగ్ నాగమల్లి తోట జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఎండ్ అవడం జరిగింది. అది మా అవైలబుల్ ఉన్న లోకల్ సివిల్ అండ్ ఏఆర్ మెన్ అందరూ పార్టిసిపేట్ చేశారు. రన్ వెంట్ వెరీ వెల్. దీంతో పాటుగా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్, అట్లనే ఈవినింగ్ క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది. దీంతో 10 రోజుల పాటు కంటిన్యూస్గా జరిగిన కమెమరేషన్ డే తాలూకు కార్యక్రమాలు ఇవాళ ఈవినింగ్ క్లోజ్ అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తానని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముందుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ ఆశీస్సులు తీసుకుని రమణయ్యపేట సెట్రాజ్ కార్యాలయం పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి కార్యాలయానికి మొదటి రోజు విచ్చేసి కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామీణ పరిశ్రమల మండలి అసిస్టెంట్ డైరెక్టర్ మహమ్మద్ రహమతుల్లా డైరెక్టర్ షిరంగి శ్రీనివాస్కు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను నమ్మి రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి డైరెక్టర్గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీలకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు అండగా ఉంటానని, ఆర్థికంగా వారు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తాటికాయల వీరబాబు, బాలాజీ, అబు, పాండ్రంగిరాజు, నాగు తదితరులు పాల్గొన్నారు. ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా మా ప్రియతమ నాయకులు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ రోజున ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ డైరెక్టర్గా నాకు ఈ పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కార్యకర్తలను, మా పార్టీలో కార్యకర్తలను గుర్తించడం అంటే, నేను ఒక కింద స్థాయి నుంచి కార్యకర్తగా గుర్తించి నన్ను ఈ రోజున పంతం నానాజీ గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు ఈ పదవిని నాకు ఇవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరింత ఉత్సాహంతో ప్రతి గ్రామం, ప్రతి కార్యకర్తని కలుపుకొని ముందుకు సాగుతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్థాయి ఈరోజుకి పేదరికం నిర్మూలించడానికి 9th ఇండస్ట్రీలు పెట్టించి 9th కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గ్రామీణ ఉపాధి పథకం కింద ప్రతి గ్రామంలో చదువుకున్న నిరుద్యోగుల్ని గుర్తించి మరింత ఉత్సాహంతో ఎంప్లాయ్మెంట్ కింద ఈ పథకాల కింద లోన్లు 10 మందికి, నలుగురికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీలకి తోడ్పడి వాళ్ళకి మేము లోన్లు ఇప్పించి మా ఖాదీ బండార్ ద్వారా ప్రతి గ్రామానికి గుర్తించి మేము ముందుకు తీసుకెళ్తామని, మరింత విధిగా తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఆగుతలేదు అక్కడ మీరు వేసుకుపోతే మీ గుండు చప్పుడుతో కొట్టుకోవట్లేదు. అది తుఫాన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకు నిధుల కోసం జీవో విడుదల చేయడం చూశాం. కానీ డిజిటల్ మీడియా ప్రచారాల కోసం 200 కోట్లు అక్టోబర్ 28వ తేదీన జీవో నెంబర్ 1989ని ఈ ప్రభుత్వం విడుదల చేసి ప్రచారాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట వైద్యనగర్ కన్నబాబు క్యాంపు కార్యాలయంలో కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ మోంతా తుఫాన్ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచిందని,
రైతుల కష్టాన్ని కల్లారా చూస్తే బాధ కలుగుతుందని, వాస్తవ పరిస్థితిలోకి రావాల్సిన ప్రభుత్వం ఊహల్లో తేలిపోతుందన్నారు. సంక్షోభాలను, తుఫాన్లను చంద్రబాబు ఎదుర్కొంటున్నట్లు అమెరికా సైతం ఎదుర్కోలేదని, కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రియలిస్టిక్ గవర్నమెంట్ చూశామని గుర్తు చేశారు. సమయానికి సేవలు అందకపోతే మీ రియల్ గవర్నెన్స్ ఎవరికి కావాలన్నారు. ఎకరానికి 25,000 ఇవ్వాలని ప్రతిపక్షంలో డిమాండ్ చేసిన కూటమి ఇప్పుడు రైతులకు ఎంత ఇస్తుందో చూడాలన్నారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా రైతులకు నష్టపరిహారం అందే విధంగా వైసీపీ శ్రేణులు కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన ఏ ఒక్క కుటుంబాన్ని వదలకుండా నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ రోజు ప్రతి ఒక్కరికి ప్రీమియం రూపాయి చెల్లించకపోయినా పంటల బీమా ఇచ్చాం కదా. మరి ఈరోజు ఏం చేశారు? మీరు కంపెనీలతో మాట్లాడి దాని ఇంప్లిమెంటేషన్కి మీరు తీసుకొచ్చిన విధానం చూస్తే ప్రీమియము ఒక జిల్లాకి సంబంధమే లేదు. ఖరీఫ్లో ఇక్కడ కాకినాడ జిల్లాలో ఎకరానికి 760 రూపాయలు కట్టాలి రైతు. అదే తూర్పుగోదావరి జిల్లాలో 570 రూపాయలు, కోనసీమ జిల్లాలో 76 రూపాయలు, పశ్చిమ గోదావరిలో 210, కృష్ణాలో అయితే 830, ఏలూరు జిల్లాలో 840. అసలు ఏంటి? ఏమైనా అర్థం ఉందా? రాష్ట్రం అంతా ఒకే విధానం ఉండదా? ఇక్కడ రైతు ఒక రకమైన ప్రీమియం ఎందుకు కట్టాలి, అక్కడ రైతు ఒక రకమైన ప్రీమియం ఎందుకు కట్టాలి? మీరు కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడలేరా? మిర్చి అయితే నంద్యాలలో ఎకరానికి 2,880 రూపాయలు ప్రీమియం కట్టాలి. అదే గుంటూరు జిల్లా వస్తే 2,700 కట్టాలి. అంటే 10 ఎకరాల్లో సాగు చేసే ఒక మిర్చి రైతు ఉంటే సుమారు 29,000 రూపాయలు ఓన్లీ ప్రీమియం చెల్లించాలి. ఇక ఇప్పుడు మొదలవుద్ది అసలు స్టోరీ. వరద వచ్చింది కదా, తుఫాను ఎఫెక్ట్ అయ్యింది కదా, పంట కోత ప్రయోగాలు. పోయిందా లేదా తేల్చేది ప్రభుత్వం కాదు, కంపెనీలు తెలుస్తాయి. ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో కంపెనీలు తెలుస్తాయి. పోనీ 19 లక్షల ఎకరాల కన్నా వస్తుందా అంటే 19 లక్షల్లో మీరు చెప్పిన 3 లక్షలే పోయింది అనుకుంటే ఆ 3 లక్షల ఎకరాల కన్నా వస్తుందా అంటే అది నికరం కాదు. మరి ఎవరి పాలన రియలిస్టిక్గా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా? పెట్టుబడి సాయం ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో రైతులకి పెట్టుబడి సాయాన్ని అందిస్తానని ఎన్నికల ముందు 2014 ముందు చెప్పి దాన్ని తూచా తప్పకుండా వచ్చిన సంవత్సరం నుంచే చెప్పిన దానికన్నా ఎక్కువ అమలు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మీరేమన్నారు? మేము వస్తే ఎకరానికి 20,000 ఇస్తాం, అది కూడా పిఎం కిసాన్ కాకుండా అని చెప్పారు కదా. ఇప్పుడు అసలు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు పెట్టుబడి సాయం? ఎంతమందిని మీరు కవర్ చేశారు చెప్పండి. మేము అడిగితే ఏదో రాజకీయం కోసం మాట్లాడినట్టుగా మీరు ప్రచారం చేసి కొట్టుపడేస్తారు. అసలు మార్కెటింగ్ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోలేదా? ఎక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగిందా? పోనీ ఈ జిల్లాలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి పోయిన సీజన్లో ధాన్యం ఎంత కొన్నారో కనుక్కోండి, ఎంత తక్కువ కొన్నారో కనుక్కోండి. మరి మీరు ఎందుకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు? ఏలేరు ప్రాజెక్టు నుండి సుమారు 8,000కు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని ఏలేరు రెగ్యులేటర్ను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. సామర్థ్యం మించి వరద నీరు ప్రవహించడం, రైతాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారుల నుంచి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మండల టీడీపీ అధ్యక్షులు మొయిల కృష్ణమూర్తి, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండిపడింది. ఏలేరు రిజర్వాయర్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో కిందికి 8,675 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే అధికారులు పలు చోట్ల గట్లను పరిశీలించారు. అయితే రాజుపాలెం వద్ద బలహీనంగా ఉన్న చోట నుండి నీరు పొంగి గండిపడింది. అలా గండిపడి 100 ఎకరాల వరి పంట నీట మునిగింది. గండి ప్రాంతాన్ని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఏలేరు ఆధునీకరణకు 300 కోట్లు మంజూరు చేసి తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిధులతో పనులు చేయకపోవడం నేడు ముంపుకు కారణమన్నారు. పంట మురుగు కాలువలకు వేరు చేసినప్పుడే ముంపు తగ్గుతుందని, ఆ విధంగా చేసేందుకు అధికారులు 800 కోట్లకు అంచనాలు తయారు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమైన సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముంపు జరగకుండా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు జరిగిందన్నారు. ప్రస్తుతం గండిపడిన ప్రాంతంలో కూడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఆ సంవత్సరం ఆ పనులు ఏదైతే టైం ఉందో ఇన్ టైంలో చేయకపోతే ఆ కాంట్రాక్టర్ కి లాసే, తర్వాత అది ఆగిపోతే గవర్నమెంట్ కూడా అత్యధికంగా లాస్ అవుతుంది. ఆ రోజు వాళ్ళ పనులు వదిలేయడం వల్ల, దాన్ని పట్టించుకోకపోవడం వల్ల, దాని మీద 1% కూడా శ్రద్ధ పెట్టకుండా దానికి ఎటువంటి ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ రోజు 800 కోట్లు అంటే రమారమ 500 కోట్ల పైచిలకు గవర్నమెంట్ కి లాసు. ఇప్పుడు వరకు కూడా కొన్ని కోట్ల రూపాయలు రైతులకు కూడా లాస్ అయ్యాయి. కోట్ల రైతులకు ప్లస్ ఇళ్లు కూడా పడిపోవడం జరిగింది లాస్ట్ టైం అయితేనే. ఇప్పుడు కూడా కొన్ని ఇళ్లు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. అదే పరిస్థితుల్లో ఉంటుందో చూడలేం. ఇప్పుడు సాయంత్రానికి నీరు తగ్గితే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళు అవుతాం. లేదు పైన వర్షాలు కురిసి మళ్లీ నీరు ఎక్కువైతే మరి ఈ ప్రమాదాన్ని కూడా ఆపుకోలేని పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీని వాడుకుని ఇంకా ఇంత తుఫాన్ వస్తుంది, ఇక్కడ వర్షాలు పడతాయన్న ఆలోచనతో ఇవన్నీ కూడా గత 6 రోజులుగా కాలువలన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటూ, లోతు చేసుకుంటూ ఆ నీరు సకాలంలో కిందకి వెళ్ళిపోయేలాగా అన్ని ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈ రోజు ఎక్కువ నష్టాన్ని జరగకుండా కాపాడుకున్నాం. ఈ కొద్ది నష్టాన్ని రైతులను కాపాడలేకపోయాం కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఆదుకుంటుంది. ప్రాంతంలో కూడా ఒక చేసి ధాన్యం కూడా ఎందుకు పనిచేయని పరిస్థితుల్లో ఉంటది. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే అమ్మారావు గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పంట నష్టాన్ని అంతా కూడా వేరే చేసుకుని పైకి పంపించడం జరుగుతుంది. వీళ్ళ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకునేలాగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం. రైతుని కాపాడే దిశగానే ప్రభుత్వం కూడా ఉంటుందని, కూటమి ప్రభుత్వం ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెదురుపాక విజయదుర్గ పీఠంలో కార్తీక శుద్ధ దశమి అమ్మవారి పాదముద్రికలు వెలిసిన రోజును పురస్కరించుకొని లక్ష బిల్వార్చన నిర్వహించారు. కాశీ విశ్వేశ్వర, భవానీ శంకర, అష్టమ లింగేశ్వరులకు మాన్య సూక్త ఏకాదశి, రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, శ్రీ విజయ వెంకటేశ్వర స్వామికి తులసి దళార్చన వేద పండితులు నిర్వహించారు. పీఠాధిపతి గాడ్ అమ్మవారిని మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. అనంతరం విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ అన్నప్రసాద వితరణ గావించారు. ఏటో ఉన్నంత వరకు నా కుటుంబ సభ్యులు నేను వచ్చి కలుసుకోవాలమ్మా అనుకుంటున్నాను. ఎంత అర్థమో తెలుసా? తరతరాలుగా రావాలంటే మనం కొడుకులకు మనవలకు ముందున్నది వీళ్ళందరికీ ఆర్థికంగా ఏం చేయాలో అమ్మవారికి ఇస్తుంది. రావడానికి వెళ్ళడానికి కూడా నా తల్లే ఇస్తున్నాను. అని చేత నమ్మండి. నమ్మి ఒకటే కోడ నమ్మవాలి. చదువుకుంటూ చదవడం అకాలమానం కాక సకాలమానం ఎక్కి నా సభ్యులు అల్లూరు జిల్లా రంపచోడవరం దేవిపట్నం మండలం కొండమొదలు R&R కాలనీ వద్ద జాతీయ సమైక్యతా దినోత్సవం సర్దార్ వల్లభభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఎస్ఐ షరీఫ్, బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న ద్వారా సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ తొలి ఉప ప్రధాని, హోంమంత్రిగా భారతదేశానికి ఆయన ఎన్నో సేవలు చేశారని, పటేల్ ఉక్కు మనిషిగా పేరుగాంచారని, ఆయన జీవితం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ఐ షరీఫ్ తెలిపారు.
కారం రామన్నదొర మాట్లాడుతూ దేశాన్ని ఏకగండంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం స్థానిక యువకులు గ్రామస్తులతో కలిసి త్రీకే రన్ నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రంపచోడవరంలో జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో మారథాన్ రన్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో తెప్ప మహోత్సవ కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్. మొంతా తుఫాన్ దృష్ట్యా దేవీపట్నం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే శిరీషాదేవి. తుఫాన్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కన్నబాబు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.